న్యూ బోర్న్ ఉన్న వాళ్ళకి డైలీ రొటీన్ అనేది ఫిక్స్డ్‌గా ఇలానే ఉండాలి అని మనం ప్లాన్ చేసుకున్నా కూడా అలా ఒక్కొక్కసారి జరగదనమాట. ఎందుకంటే వాళ్ళు నిద్ర లేచే టైము, వాళ్ళ ఫీడింగు, ఇంకా వాళ్ళకి కేర్ చేయడం ఇవన్నీ వీటితోనే మనకి టైం అనేది సరిపోతది. సో, అలాంటి సందర్భంలో కూడా మనం మన డైట్‌ని, మన ఎక్సర్‌సైజెస్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు? అసలు పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత అసలెప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే మన నార్మల్ అంతకుముందు యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు, అంతకుముందు డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎప్పటినుంచి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఒక వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. అసలు మామూలుగా వర్కౌట్స్ మన లైఫ్‌లో లేదంటే మనం ఫిట్‌గా ఉండాలి, లేదంటే మనకి హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మనకి పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్ గానీ, ప్లాన్స్ గానీ ఏమీ అవసరం లేదు. సింపుల్‌గా చిన్న చిన్న వాటితోనే మన లైఫ్‌ని హెల్తీగా, మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ పార్టమ్‌లో వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి సింపుల్‌గా ఒక చిన్న చిట్కా పాటించండి. జీరో జంక్ అంటే ఫ్రైడ్ ఫుడ్ ఐటెమ్స్ గానీ, లేదు అంటే షుగర్ ఎక్కువగా ఉన్న ఐటెమ్స్ గానీ, కేక్స్ గానీ, లేదు అంటే జంక్ ఏదైతే ఉంటదో ఇవన్నీ కూడా చిప్స్ గానీ, ఇనిషియల్ 3 మంత్స్ మీరేం పాటించాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా జీరో జంక్ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. దీనివలన ఏంటంటే ఫీడింగ్ ఇస్తారు కాబట్టి బేబీకి మంచిది. డెలివరీ తర్వాత మనం రికవరీ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటది. త్వరగా రికవరీ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటది. వీటితో పాటు మన హెల్త్ కూడా సెట్ అవుతది. మన గట్ హెల్త్ సెట్ అవుతది. ఎందుకంటే డెలివరీ తర్వాత చాలామంది కాన్‌స్టిపేషన్‌తో బాధపడుతూ ఉంటారు కాబట్టి, ఈ జీరో జంక్ కాన్సెప్ట్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మనం తినే డైట్‌లో ఎక్కువ ఫ్రూట్సు, వెజిటబుల్సు, ఇంకా హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, మనం వెయిట్ లాస్ అవుతాము. సింపుల్‌గా మనం ఏమి ఫాలో అవ్వకుండా ఎలాంటి రెసిపీస్ ఏమి పెద్దగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండానే సింపుల్‌గా మనం ఈ పోస్ట్ పార్టమ్ తర్వాత ఈ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయొచ్చనమాట. వెయిట్ లాస్ జర్నీ పోస్ట్ పార్టమ్ తర్వాత అంటే మన మీద బరువులెత్తి అన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఈ జీరో జంక్ కాన్సెప్ట్ ఇనీషియల్ 3 మంత్స్ పాటించండి. చేంజ్ అనేది మీరే గమనిస్తారు.